నమస్తే కోట గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? లేదు ఏదో బాగానే ఉంది. కొన్ని వందల సినిమాలు సార్ ఇండియన్ స్క్రీన్ మీద. మీరు ఈ 1000 పాత్ర అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అన్ని రకాల పాత్రలు చేశారు. సో వాటిలో మీకు ఛాలెంజింగ్గా వేసేటప్పుడే ఛాలెంజింగ్ అనిపించిన పాత్ర అంటే ఏం చెప్తారు సార్? ఏముందండి, చేసేటప్పుడు తెలియదు. అది రిజల్ట్ వచ్చిన తర్వాత అందరం మెచ్చుకున్నప్పుడు కష్టపడ్డాం అనిపిస్తుంది అంతే. ఈ పాత్ర పలానా పాత్ర అన్నారు, దీన్ని ఎలా చేయాలి, దానికి అసలు అలాంటివి ఎప్పుడు? ఓకే, అది చెప్పడం నేను చేయడమే. అయితే మరి మీకు పూర్తిగా సంతృప్తినిచ్చిన పాత్ర కొన్ని పాత్రలు చేసిన తర్వాత మన నటన జీవితానికి ఇది ఒక మంచుతునకలాగా మిగిలితేనే కొన్ని పాత్రలు ఉంటాయి కదా సార్, అలా సాటిస్ఫాక్షన్ జీవితంలో ఒక 40-50 క్యారెక్టర్లు ఉంటాయండి. సినిమా సక్సెస్కి నా క్యారెక్టర్ సక్సెస్ కూడా ఓ పిల్లర్. అలాంటి ఒక 40-50 ఉంటాయి. అంటే మచ్చుతునకంటే వాటిలో ఏం చెప్తారు? దహన పెళ్ళంటే ఒకటి, గాయం, రక్షణ, ఈ సత్యనారాయణ గారి సినిమాలు ఆమె, తర్వాత హలో బ్రదరు లాంటివి, ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో గణేష్. అయితే ఆమె అనే సినిమా చూసుకుంటే మీరు దాంట్లో ఫస్ట్ హాస్యం పండించారు, దాని తర్వాత కొంచెం సెంటిమెంట్ అది కూడా పండించారు, దాని తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి ఒక చిన్న వెల్నిజం టచ్తో దాన్ని ఎండ్ చేస్తారు కదా. సో ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అంటే షూటింగ్లు ఎలా చేస్తారు ఏంటి, అదంతా జస్ట్ యాక్టింగ్ అనేది. అప్పట్లో ఏంటంటే ఒక ఇది ఉండేది, అంటే ఎవరన్నా ఏదన్నా ఒక క్యారెక్టర్ చేస్తే బయట కూడా వాళ్ళని అలాగే చూడడం అలాంటివి ఉండేది. సినిమా తీసిన తర్వాత ఒక 6 నెలల పాటు నాతో ఆడవాళ్ళు సరిగ్గా మాట్లాడలేదండి. ఎవరు మాట్లాడారు అంటే కోపం, ఆ క్యారెక్టర్ అంత గొప్పది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, నాతో పెద్ద డైరెక్టర్లు చాలామంది చాలా మంచి వేషాలు ఇచ్చారు. కానీ ఈవి సత్యనారాయణ ఆయన రుణం తీర్చుకోలేండి, నన్ను పిండేశాడు. ఒక క్యారెక్టర్ కాదు, విభిన్న పాత్రలు వేయించి చాలా గొప్పగా చేశాడండి. ఆ విషయంలో ఆయన నమస్కారం మీ ద్వారా.